గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క 6వ అవతారం అయినటువంటి పరశురాముడి యొక్క జయంతి సందర్భంగా ఆ స్వామివారికి మేము ఎంతో భక్తి శ్రద్ధలతో పుష్పాంజలు సమర్పించడం జరిగింది. ధర్మానికి ధర్మో రక్షిత రక్షితః అనే నాదంతో, అదే కాకుండా దుష్ట శిక్షణ అనేటువంటి నినాదంతో, ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అనేటువంటి ఒక పట్టుదలతో ఈ యొక్క పరశురాముడు తన యొక్క తండ్రి మాట జవదాటగా ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందినటువంటి ఈ యొక్క పరశురామ భగవానుడికి ఈ రోజున జయంతి సందర్భంగా మన ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు ఈ గుంటూరు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరపున ఈ రోజున మేమందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పరశురాముడి యొక్క జయంతిని ప్రభుత్వం వారు కూడా గుర్తించి దీన్ని ఒక పరశురామ జయంతిని చేయవలసిందిగా మేము ఈ బ్రాహ్మణ జాతి తరఫున ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యన మేమందరం కూడా మీకు విన్నపం చేసుకుంటూ ఉన్నాం. దీన్ని ఈ యొక్క పరశురాముడి యొక్క జయంతిని సెలవు దినంగా కూడా పాటించి ప్రతి చోట కూడా ఈ పరశురాముడి యొక్క జయంతి ఉత్సవాలు ప్రభుత్వం తరఫున కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజలకు పరశురాముడు అంటే ఏందో తెలియజేసే విధంగా ఈ బ్రాహ్మణ జాతి యొక్క వైభవాన్ని గుర్తించినటువంటి ఈ పరశురాముడి యొక్క జయంతిని ఎంతో గొప్పగా ప్రభుత్వం వారు కూడా చేస్తారని, ఆ యొక్క పరశురాముడికి మేమందరం కూడా పాదాభివందనాలు చేస్తూ ఈ యొక్క గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు భారత జాతి గర్వించదగినటువంటి బ్రాహ్మణ జాతి ఔన్నత్యాన్ని, ఛాత్రాన్ని నిరూపించి అవమానం చేసిన బ్రాహ్మణ జాతి ఎదురు తిరిగితే ఎంతటి దుష్టులైనా సంహరిస్తుందని నిరూపించి నిజ జీవితంలో బ్రాహ్మణ శక్తిగా నిలబడినటువంటి మహావిష్ణువు 6వ అవతారం శ్రీ పరశురామ భగవానుడు. ఆ పరశురామ భగవానుడి యొక్క జయంతిని ఈరోజు గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున అధ్యక్షులు శ్రీ లంతశాస్త్రి గారి ఆధ్వర్యంలో రాణిపేటలోని కార్యాలయంలో వారి ఆధ్వర్యంలో పుర ప్రముఖులు, పాతగుంటూ మన బ్రాహ్మణ సమాఖ్యకి సంబంధించిన సభ్యులు అందరి సమక్షంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. బ్రాహ్మణ తేజస్సుని, బ్రాహ్మణ శక్తిని అనుమానించి, అవమానించి, అధిక్షేపించే దుష్టులందరూ తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, బ్రాహ్మణుడు ధర్మానికి శాంతం నిలబడితే శాంతంగా ఉంటాడు, పరాక్రమానికి వస్తే క్షాత్రంగా చూపిస్తాడు. తన జాతిని అనుమానించి అవమానించిన వాడిని ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా నిష్కంటకంగా నరికించగల శక్తి గలవాడే బ్రాహ్మణుడని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఈ పరశురామ జయంతిని భారతదేశ ప్రభుత్వము, ఆంధ్ర ప్రభుత్వము కూడా గుర్తించాలని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఇటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. మాజిరాజు వెంకట శేషగిరి మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య. ధర్మ స్థాపనార్థం, ధర్మ రక్షణార్థం, దుష్ట శిక్షణార్థం శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారంగా ఈ భూమి మీదకు వచ్చినటువంటి ఒక అవతారం పరశురామ అవతారం.
ఒక బ్రాహ్మణుడని తన తండ్రిని అవమానించారని ఈ సమస్త భూమండలం చుట్టూ 21 సార్లు తన గండ్ర గొడ్డలిని వేసుకొని క్షత్రియులందరినీ సంహరించినటువంటి పరశురాముడు ఈ రోజున ప్రతి ఒక్క బ్రాహ్మణుడిలోనూ ఉన్నాడు. బ్రాహ్మణ జాతికి పరశురాముడు కులదైవం. పరశురాముడు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అంటే బ్రాహ్మణుడిలో ఎంత బ్రహ్మజ్ఞానం ఉన్నదో ఇదే బ్రాహ్మణుడిలో అంత క్షాత్రం కూడా ఉంది. ఈ మాటని ప్రపంచానికి నిరూపించినటువంటి వ్యక్తి పరశురామ భగవానుడు. మరి సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఈ రోజు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు దశావతారాల్లో 6వ అవతారంగా చిరంజీవిగా నిలిచినటువంటి పరశురాముడి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో మరి అధ్యక్షులైనటువంటి లలిత శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ రోజున పరశురామ జయంతి జరుపుకోవడం అనేది మహద్భాగ్యంగా భావిస్తూ సప్త చిరంజీవుల్లో ఒకరైనటువంటి పరశురాముడి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలి, యావత్ రాష్ట్రం పైన ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా పరశురామ జయంతి శుభాకాంక్షలు. జై పరశురామ్, జై పరశురామ్, బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ ఐక్యత, జై పరశురామ్. పరశురామ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య గుంటూరు జిల్లా అధ్యక్షులు లలిత శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ పరశురాముని ఇప్పుడున్న జనరేషన్ కి చాలా మందికి ఆ పరశురాముడు అంటే తెలియదు. ఆ పరశురాముడి గురించి ప్రభుత్వం కూడా జనాలకి తెలిసి పిల్లల ఎడ్యుకేషన్ నుంచి తెలిసేటట్టు చేసి అందరికీ పరశురాముడి గురించి తెలియాలని, అలాంటి బ్రాహ్మణుల్లో పరశురాముడు అంత శక్తి ఇప్పుడున్న పిల్లలకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మా లలిత శాస్త్రి గారికి పేరు పేరున మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరపున ఈరోజు పరశురామ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అవతార పురుషుల్లో ఒకరైనటువంటి పరశురాముడు బ్రాహ్మణ జాతి ఔన్నత్యం కోసం దుష్ట శిక్షణ చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మహానుభావుడు. ఈ రోజున బ్రాహ్మణ సమాఖ్య తరపున ఈ జయంతి జరుపుకోవడం అనేటువంటిది చాలా గర్వంగా భావిస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం కూడా గుర్తించి పరశురామ జయంతి సందర్భంగా ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నపం తెలియజేసుకుంటున్నాం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్.